హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నాల కుకింగ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్ ప్రసాదం రెసిపీని అయితే మీతోటి షేర్ చేయబోతున్నా. ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు గణపతి నవరాత్రులు ఉంటాయి. డే 1 నుంచి డే 9 వరకు అయితే వినాయకులు అయితే కొలువు తీరుతూ ఉంటాయి కదా. డైలీ ఒక ప్రసాదం రెసిపీని అయితే మీతోటి షేర్ చేయబోతున్నాను కదా. ఇవాళటి వీడియోలో సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా కాబోలి శనగల ప్రసాదం అయితే షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు చేసేలా కాకుండా నేను చూపించినట్టు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా గుడిలో ప్రసాదం పంచి పెట్టాలన్నా కూడా ఈ ప్రసాదం రెసిపీ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో వరకు పెద్ద సైజులో ఉన్న కాబోలి శనగల్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను. నైటే 2 టైం ఫ్రెష్గా కడిగి నైట్ నుంచి మార్నింగ్ వరకు చక్కగా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసేసి మునిగేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఈ కాబోలి శనగలు వేసేసి మనం ఇప్పుడు క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే నైట్ ఓవర్ అంతా మనం చక్కగా నానబెట్టాం కాబట్టి జస్ట్ పైన 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ విజిల్ వచ్చినా కూడా మరి మెత్తగా అయిపోతాయి కాబట్టి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ ఆవిరిపోయిన తర్వాత మనం ఇలా స్టెయినర్లో వాటర్ లేకుండా వడగొట్టుకోవాలి శనగల్ని. చూడండి, ఈ విధంగా వడగొట్టుకోవాలి. శనగలు అప్పటి వరకు చల్లారిపోతాయి. ఇప్పుడు తాలింపుకు ప్రిపరేషన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిమినపప్పు వేసేసుకొని ఈ పప్పులు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. మనం నార్మల్గా ఇంట్లో తినడానికంటే ఉల్లి వెల్లుల్లి అయితే వేసుకోవచ్చు. ఇది నేను ఇప్పుడు గణపతికి దేవుడికి నైవేద్యంగా పెట్టడాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి అయితే అసలు వేయకూడదు. ఇప్పుడు ఒక 3-4 ఎండుమిర్చి, మనం తీసుకున్న శనగల కారానికి తగ్గట్టు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని ఒక 10 వరకు వేసుకున్నాను, ఎండుమిర్చిని ఒక 4-5 వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో శనగలకి 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. శనగల టేస్ట్ కూడా డబల్ టేస్ట్ ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకున్నంతసేపు చక్కని మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాయిల్ చేసిన శనగలను అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి చక్కగా ట్యాప్ చేసేసుకోవాలి. కింది నుండి పైకి, పై నుండి కిందికి చక్కగా కలుపుకోవాలి. శనగల్ని పూర్తిగా కలిపిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి మనం శనగల్ని ఒక 5 మినిట్స్ వరకు వేడి చేసేసుకోవాలి. ఇలా వేడి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ఇలా ఒక 1/2 కప్పు వరకు సన్నగా తురిమిన కొత్తిమీర తురుమును వేసేసుకొని ఇక్కడ కొబ్బరి కూరను వేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని కొబ్బరి కూర ఇలా తీసేసుకొని మాంజిరి పీటకు గీరినది ఒక 1/2 కప్పు వరకు అయితే వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వినాయక చవితి స్పెషల్ కాబూలీ శనగల ప్రసాదం రెసిపీ అయితే రెడీ. ఈ విధంగా చేశారంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పంచడానికైనా కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో ఉంచండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ప్రసాదం అయితే రెడీ. దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం వేడివేడిగా తినడమే. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.